గుండా ప్రకాష్ రావు గారు నన్ను గట్టు మహేష్ బాబు గారిని దొంగ అని చెప్పని ఒక యూట్యూబ్ పేపర్లో జరిగింది. నా పేరు గోరంట్ల యాదగిరి, ఎక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ. అసలు ఆయనే నాకు రాజకీయ అనుభవం ఎంతో ఉన్నదని చెప్పుకోవడం జరిగింది. ఆయన రాజకీయ అనుభవానికి మూల విరాట్ నేను. ఆయనే 1979లో నేను జాయింట్ సెక్రటరీగా సెక్రటరీగా నిలబడి ఆయన మేము గెలిపించుకున్నాము. 20 ఓట్ల మెజార్టీ ఆయనది, 700 ఓట్ల మెజార్టీ నాది. 5 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్, 4 సంవత్సరాలు 4 టర్ములు జనరల్ సెక్రటరీ, 4 టర్ములు జాయింట్ సెక్రటరీ, 2 టర్ములు జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్న నేనాడ. దాదాపు ఇక్కడ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలుసు. ఈ మధ్య ఆరోగ్యరీత్యా నేను పక్కకున్నా. ఎందుకంటే మాది 80 ఏళ్ళ వ్యాపార అనుభవము. ఆర్యవైశ్య సత్ర సంఘానికి నేను దాదాపు 7 టర్ములు నేను ప్రెసిడెంట్ యునానిమస్కి ఎన్నికైనా దాన్ని బ్రహ్మాండమైన 30 కోట్ల భవనానిగా తీర్చిదిద్దిన. సమాజంలో ఒక్క రూపాయి కూడా మేము చందాలు వసూలు చేయలేదు. ఎక్కడైనా ఒక రూపాయి ఉంటే ఇంతకుముందు మా మిత్రుడు మహేష్ బాబు గారు అన్నట్టు 10,000 ఇస్తాం మేము. ఇక్కడ మా మెంబర్లు కూడా ఉన్నారు, వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసిండ్రు. వాళ్ళ సహాయ సహకారాలతోటే మేము దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇంకొక అభియోగం ఏంటంటే ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని. ఎడ్యుకేషన్ ట్రస్ట్ గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మేము మిత్రులము గరీబు వైశ్యులు, బీద వైశ్యులు వాళ్ళు ఎవరైతే అడిగినలో వాళ్ళందరికీ మేము ఒక 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ మేము మా ఇంట్లోకి వెళ్ళి పెట్టి తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి వితౌట్ ఇంట్రెస్ట్ మాకు వాపసు అని చెప్పడం జరిగింది. కొంతమంది ఇచ్చిండ్రు, ఇంకా కొంతమంది ఇవ్వలేదు. అయినా మేము సహాయం చేసిన వ్యక్తులలో దాదాపు దేశ విదేశాల్లో కూడా ఇప్పటికీ 150 మంది బీద వైశ్యులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడి ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతూ 2-3 సంవత్సరాల ఒకసారి లెటర్లు రాస్తారు. ఇంకొక విషయము, గుండా ప్రకాష్ రావు గారిని రాజకీయంగా కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కానీ, సామాజికంగా కానీ మేము తీర్చిదిద్దింది మేము అప్పుడు యువజనులము.